హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మనం కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి, ఎందుకంటే నూడిల్స్ షేప్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు నూడిల్స్ అనుకొని ఇష్టపడతారు. ముందుగా ఒక బౌల్లో బియ్యపిండి, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పిండిలో హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకుంటే లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఒకవైపు ఒత్తి పెట్టుకోండి. ఇలా ఒత్తి పెట్టడం వల్ల పిండి సాఫ్ట్గా అలానే ఉంటుంది, లేదంటే పొడి పొడిగా అయిపోతుంది. మనం కుడుములు చేసుకునేప్పుడు విచ్చుకుపోతాయి. తర్వాత చేతిని తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని బాగా ముద్దలా చేసుకోండి. ఇక్కడ అవసరం పడితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేయాలి. పూర్తిగా చల్లబడితే ముద్ద ప్రాపర్గా అవ్వదు. ఇప్పుడు కుడుములు చేసుకోవడానికి మురుకుల మిషన్ తీసుకొని అందులో కొద్దిగా పిండి వేసుకొని స్టీమ్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్లేట్లో కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి దానిపైన మురుకులు ఒత్తినట్టుగా ఒత్తుకోండి. ఒకే దగ్గర ఒత్తకుండా చుట్టూ ఒత్తుకుంటూ ఉండండి. ఇక్కడ స్టీమ్ చేసే ప్లేట్కి ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల కుడుములు అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి స్టీమ్ అయిన తర్వాత కూడా. ఇప్పుడు స్టీమింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరగనివ్వండి. ఇలా బాగా బాయిల్ అవుతున్న గిన్నెల పైన ఇంతకుముందు ఒత్తి పెట్టుకున్న కుడుముల ప్లేట్ కూడా పెట్టి స్టీమ్కి పెట్టండి. ఇది స్టీమ్ అవ్వడానికి 3 to 4 minutes టైం పడుతుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి స్టీమ్ అయ్యాయో లేవో. ఇక్కడ చూపించిన విధంగా నాన్ స్టిక్కీగా ఉంటే ఉడికినట్టే. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోండి. పిండినంతా ఇలా బ్యాచెస్ వైజ్గా తీసుకుంటూ స్టీమ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే తక్కువ వేసుకుంటే కుడుములు స్టిక్ అయిపోతాయి. ఇవి బాగా వేగాక ఇందులోకి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలోకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న మెంతికూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. పిల్లలకు కూడా మెంతికూర వేసామని కనుక్కోలేకపోతారు. ఇవి మెంతికూర వేగడానికి 2 to 3 minutes టైం పడుతుంది. అది బాగా వేగాక పచ్చివాసన పోయాక అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ మీ కారాన్ని తగినట్టు వేసుకోండి. వీటిని మరో 2 minutes వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చల్లారిన కుడుముల్లో నువ్వుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని దాన్ని ముందు వేసుకున్న పోపుకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ గమనిస్తే నేను సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే బియ్యపిండిలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము. నేను వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో కూడా సాల్ట్ ఉంది, మీకు పడితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 2 to 3 minutes వరకు స్టవ్ పైన ఉంచి వేడి చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కుడుములు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.